నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఘన స్వాగతం పలికిన గవర్నర్ హరిచందన్, సీఎం జగన్. సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్. కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్యతలపై చర్చ. కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రులకు సూచన. దూసుకొస్తున్న నివర్ తుఫాన్. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం. వడ్లపూడి వంతెనపై బోల్తా పడిన లారీ. డ్రైవర్ కు స్వల్ప గాయాలు. ఆసుపత్రికి తరలింపు. తిరుమల శ్రీవారిని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచనూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసి చైర్పర్సన్ రోజా, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తిరుపతి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో సేద తీరిన అనంతరం క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత వరహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలో ఆహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు. రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం తిరుచనూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ కు సంబంధించి వివిధ అంశాలపై మోడీ చర్చించారు. వ్యాక్సినేషన్ ముందుగా ఎవరికివ్వాలి, ప్రాధాన్యతలు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అవలంబించాల్సిన పద్ధతులపై సమావేశంలో చర్చించారు. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సీఎంలకు సూచించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల సంఖ్య ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. నివర్ తుఫాన్ దూసుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య దూసుకొస్తుంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల బలమైన ఎదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. తమిళనాడు తీరంలో ముందు జాగ్రత్తగా కోస్ట్ గార్డు నౌకలు, ఎన్డీఆర్ఎఫ్ నౌకలను మోహరించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ఈరోజు ఉదయం 5:30 పుదుచ్చేరి నుండి 410 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగాను మరియు చెన్నై నుండి 450 కిలోమీటర్ల దూరం ఆగ్నేయంగాను కేంద్రీకృతమై ఉన్నది. ఇది మరింత బలపడి వచ్చే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను వచ్చే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగాను ఆ తరువాత వాయువ్య దిశగాను పయనించే అవకాశం ఉంది. ఈ తుఫాను నవంబర్ 25వ తేదీ సాయంత్రం కరైకాల్ మరియు తమిళనాడు మామల్లపురం మధ్య తీవ్ర తుఫానుగా గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల గాలి వేగంతో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన దక్షిణ కోస్తాలో 24వ తేదీన చెదురుమదురు వానలు మరియు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
25, 26వ తేదీల్లో దక్షిణ కోస్తాలో విస్తారంగాను 1-2 చోట్ల భారీ నుండి అతి భారీగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27వ తేదీన పలు చోట్ల వానలు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 25, 26 తేదీల్లో విస్తారంగా వర్షాలు మరియు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడ్లపూడి వంతెనపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వంతెన స్తంభాలను ఢీకొట్టి కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా శ్రీవారి తల్లి వకులమాత ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతి సమీపంలోని వకులాపురంలో ఆలయ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వందల సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఈ క్షేత్రం మహిమాన్విత క్షేత్రంగా బాసిల్లుతోందని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని మాతృమూర్తి వకులమాతకు ఆలయాన్ని నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా తగ్గుముఖం పడుతుందని నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలీలు అన్నారు. సెకండ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేజీహెచ్లో ఇటీవల ఏర్పాటు చేసిన కరోనా వార్డులో పాత సంస్థ వితరణ చేసి శానిటేషన్, ఫ్లోర్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. పనితీరును పరిశీలించారు. పాత్ర స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వైద్యులు సూచించిన సలహాలు పాటించడం ద్వారా కరోనా బారి నుండి తప్పించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా 100 కేసులు దాటి రాలేదు. ఇది ఒక శుభ పరిణామం మనందరికీ. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విశాఖపట్నంలో మొదటి విడత కూడా చాలా ఆలస్యంగా మొదలైన ఇక్కడ కేసులు రావటం. కాబట్టి అందరూ సెకండ్ వేవ్ అని అనుకుంటున్నారు. అది కేవలం సెకండ్ వేవ్ అనేది మానవ తప్పిదాల వలన జరుగుతుంది. కాబట్టి అందరూ మాస్కులు ధరించటం, వ్యక్తిగత దూరం పాటించటం, అలాగే శానిటైజేషన్ అదంతా పాటించటం మూలాన మనం సెకండ్ వేవ్ రాకుండా అడ్డుకునే అవకాశం కూడా ఉందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే మనం ఉదాసీనంగా ఉన్నామో, ఎక్కడైతే నిర్లిప్తతని ప్రదర్శించామో అక్కడ ఈ రెండో వేవ్ అనేది రావటం చాలా సహజంగా జరుగుతుంటుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది, ప్రజలందరూ మొట్టమొదట మనం కోవిడ్ ప్రారంభమైనప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలని ప్రసార మాధ్యమాల ద్వారా నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి వ్యక్తిగత దూరం పాటించండి, దయచేసి మాస్కులు ధరించండి. సరిగ్గా ధరిస్తే దానివల్ల మనం కోవిడ్ని తరిమి కొట్టచ్చని మీ అందరికీ విజ్ఞప్తి. కేజీహెచ్లోని సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కోసం ఒక క్లీనింగ్ మెషిన్, ఫ్లోర్ క్లీనింగ్ మెషిన్, తర్వాత పీపీఈ కిట్స్, శానిటైజర్స్ వగేరా సామాగ్రి ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు ముందుగా. తర్వాత ఇది అంటే ఏ గ్రూప్ అయినా సరే ఎంత చిన్న కంట్రిబ్యూషన్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 100%. భగవాన్ శ్రీ సత్యసాయి 95వ జయంత్యోత్సవాన్ని చినవాల్తోలోని పట్టా ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. సత్యసాయి భజన సంకీర్తన నిర్వహించిన కేక్ కట్ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పట్టా రమేష్ బాబు పేదలకు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సత్యసాయి బోధనలు ఆచరణీయమని అన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టా ఉదయ కిరణ్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఆనందోత్సవం కార్యక్రమం భగవాన్ బాబా సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవాన్ని ప్రపంచం మొత్తం ఈరోజు జరుపుకుంటుంది. అదే సందర్భంలో పట్టా ఫౌండేషన్ విశాఖపట్నం వారు కూడా
ప్రతి సంవత్సరం భగవాన్ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవాలు జరపడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటలకు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో ఎవరైతే నారాయణులు, యాచకులు, అనాథులు, ఫుట్పాత్ మీద ఉన్న వారందరికీ ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఇది చలికాలం, వారికి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం కారణం వల్ల ఫట్టా ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు అందజేయడం జరుగుతుంది. ఫౌండేషన్ ద్వారా భాగస్వాములు అయినందువలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ ఏం చెప్తున్నా అంటే ఏ ఒక్క దైవ కార్యక్రమం చేసినా స్వతహాగా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ చందన రూపంగా వసూలు చేసి దైవం పేరుతో దాన్ని నిష్ప్రయోజనం చేయొద్దని చెప్పేసి ఈ యొక్క స్వామి జన్మదినోత్సవాన్ని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని ఈ ఏడాది డాక్టర్ కత్తి పద్మారావుకు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాధారణ లెక్చర్ గా జీవితాన్ని ప్రారంభించిన కత్తి పద్మారావు ఎన్నో స్ఫూర్తిదాయకమైన రచనలు చేశారని వివరించారు. ఈ సమావేశంలో ఆచార్య చందు సుబ్బారావు, బాబయ్య పాల్గొన్నారు. ఆంధ్ర జ్ఞానపీఠగా పేరు పొందినటువంటి లోక్ నాయక్ ఫౌండేషన్ యొక్క సాహిత్య పురస్కారం డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని నిర్మించి దానికి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను నిర్మించి హేతువాదం అనే పత్రికకి, దళిత శక్తి అనే పత్రికకి సంపాదకత్వం వహించి అంబేద్కర్ పేరిట ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించి 15,000 గ్రంథాలను పోగు చేసి, అదేవిధంగా సామూహిక వందలాది కులాంతర వివాహాలను నిర్వహించి 69 సామూహిక వివాహాలను కారంచేడు, చుండూరులో నిర్వహించినటువంటి ఒక దళిత మేధావి. ఆయన దళిత మేధావి అని అనటం అనేది తప్పు. ఆయన అచ్చమైన మేధావి, అన్ని రంగాల్లోనూ ఆయన మేధావే. అటువంటి కత్తి పద్మారావు గారికి ఈ పురస్కారం ఇవ్వటం, ఆయన నాగయ్యపాలెం, అఖిలరెడ్డిపాలెం గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని పూజలు చేశారు. గత 13 ఏళ్లుగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు దాడి వెంకట రమేష్ తెలిపారు. గౌరీ పరమేశ్వరుల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 26న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జీవీఎంసీ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పడాల రమణ తెలిపారు. జీవీఎంసీలోని యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు పని భద్రత లేని అపోస్కో విధానాన్ని రద్దు చేయాలని, జీవీఎంసీ కార్మికులపై సచివాలయ సిబ్బంది పెత్తనాన్ని తగ్గించాలని కోరారు. పే రివిజన్ అమలు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాసరపు సత్యనారాయణ, కేబీ తిలక్ పాల్గొన్నారు. హెచ్ఎంఎస్, టిఎన్టీయూసీ ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులకు, జీవీఎంసీ అధికారులకు సమ్మెకు సంబంధించి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ శ్రామిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేటువంటి పద్ధతుల్లో 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా మార్చి ఉన్నటువంటి హక్కులను అమలు చేయడం చేతగాని దద్దమ్మలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం చట్టాలను అమలు చేసిన బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ఈ దేశ ఆర్థికత్వాన్ని, ఈ దేశ స్వతంత్రానికి, ఈ దేశంలో శ్రామిక వర్గానికి మనుగోడు లేకుండా ఇవాళ మొత్తం చట్టాలని దోచిపెట్టి కార్పొరేట్ సంస్థలు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత శ్రామిక వర్గాల ప్రతినిధులైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఈ దేశంలో అనేక సమ్మెలు చేశాయి. కానీ ఈ సమ్మెకి ఒక ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం తన విధానాలని మొండిగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎంత మొండిగా వెళ్తే కార్మిక వర్గం కూడా అంతే మొండిగా వెళ్తుందని చెప్పి హెచ్చరించడానికి
రెవెన్యూ సంఘంలో చీలిక తేవడానికి విశాఖలోని కొత్త సంఘం సమావేశమైందని ఉద్యోగ సంఘాల ఏపీ జేఏసీ అమరావతి విశాఖ చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘాలు చీలిక ఏర్పడితే మొదటికే నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 96 సంఘాల కలయికతో ఏపీ జేఏసీ అమరావతి ఏర్పడిందని అన్నారు. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్లో 5 సంఘాలకే సభ్యత్వం ఉందని, సంఘాలను విడదీసే ప్రయత్నంలో ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించారని కోరారు. సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర సంఘానికి దేనికైనా ఒక సంఘానికి మాత్రమే అధ్యక్షులుగా ఒకరు ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక అధ్యక్షులుగాను ఉండడం అనేది ద్వంద్వ అధ్యక్షులు ఒక గుర్తింపు పొందిన సంఘానికి ఉండడము రోసా రూల్స్ ప్రకారంగా న్యాయమా, దానికి పరిష్కారం ప్రభుత్వ అనుమతి, అది కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల్లో 25% సంఘ సభ్యులని రిసీట్ సబ్మిట్ చేసిన తరువాతనే ఆ సంఘానికి గుర్తింపు ఇవ్వాలి. ఇవేమీ లేకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఇచ్చిన గుర్తింపుని తక్షణమే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు కనుక ఆయన ఉద్యోగుల తాలూకా క్షేమాన్ని ఆలోచించి ఆ ఉద్యోగ సంఘాల గుర్తింపుని వెంటనే రద్దు చేయవలసిందిగా ఏపీ జేఏసీ అమరావతి తరఫున డిమాండ్ చేస్తూ ఈ సమస్యను మీ ద్వారా వారికి నేను విన్నవించు మీద సెలవు తీసుకుని మీ దీనివల్ల సామాన్యమైన ఉద్యోగి చాలా రక్షణ లేకుండా పోతారు. వారికి ఎటువంటి ప్రయోజనాలు కలగవు. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకి 2 సంవత్సరాల నుంచి డిఏ లేదు. డిఏ గురించి కానీ, పిఆర్సీ గురించి కానీ, హౌస్ సైట్ల గురించి కానీ, మనకి ఏ ఇబ్బందులు వచ్చినా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడే వాయిస్ని ఈ చీలిక సంఘాల వల్ల తగ్గిపోతుంది. కాబట్టి సామాన్య ఉద్యోగస్తులందరూ కూడా అలర్ట్ అయ్యి ఇలాంటి చీలిక సంఘాలని సపోర్ట్ చేయవద్దని, అలాంటి చీలిక సంఘాల్లో మెంబర్లుగా చేరవద్దని, ఉన్న సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని, ఉన్న సంఘంలో ఎవరికైనా ఏదైనా అసంతృప్తి ఉంటే ఆ సంఘంలో జరిగే ఎన్నికల్లో పాల్గొని ఉద్యోగస్తుల మద్దతు తీసుకుని నాయకత్వం వహించి నాయకత్వం చేయొచ్చు. కానీ చీలిక సంఘాల వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇంచేత మీ ద్వారా సామాన్య ఉద్యోగస్తులందరికీ కూడా మేము హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఘన స్వాగతం పలికిన గవర్నర్ హరిచందన్, సీఎం జగన్. సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్. కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్యతలపై చర్చ. కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రులకు సూచన. దూసుకొస్తున్న నివర్ తుఫాన్. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం. వడ్లపూడి వంతెనపై బోల్తా పడిన లారీ. డ్రైవర్ కు స్వల్ప గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.